ఇలా హంచ్ బ్యాక్తో మీ పోస్చర్ కూడా ఉందా? జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు స్ట్రైట్గా ఇలా ఫిట్గా ఉంటే చాలా బాగుంటారండి. చూడడానికి కూడా బాగుంటుంది, మీకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల. కానీ ఈ రోజుల్లో చాలామంది చదువుకునే పిల్లలకు కానీ, లేదా ల్యాప్టాప్ మీద, ఫోన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళకి కానీ ఈజీగా ఇలా హంచ్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ అది కరెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇదే వాళ్ళ నేచురల్ పోస్చర్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్ చేయడానికి 3 వెరీ 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 పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ మీకు కానీ ఇలా హంచ్డ్ పోస్చర్ కానీ ఉంటే. ఓకే, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. 3 పోస్చర్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ కోసం మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక టవల్ని కానీ, చున్నీని కానీ, దుపట్టా కానీ తీసుకోండి. ఫ్యాన్సీ స్ట్రాప్స్, యోగా బెల్ట్స్ ఏం అవసరం లేదు. సింపుల్గా లాంగ్గా ఉండే ఏ టవల్ కానీ, చున్నీ కానీ సరిపోతుంది అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి టవల్ 2 భాగాల్లో చివరికి పట్టుకోండి కంప్లీట్గా. ఇప్పుడు మన హ్యాండ్స్ని కంప్లీట్గా వెనక్కి తీసుకువెళ్ళబోతున్నాం టవల్ వదలకుండా. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీ చెస్ట్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అండ్ మీ 2 షోల్డర్ బ్లేడ్స్ వెనక నుంచి దగ్గరికి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? యు ఆర్ యాక్చువల్లీ బెండింగ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ యువర్ కరెంట్ పోస్చర్. దీన్ని ఓపెన్ అప్ చేయడానికి ఈ టవల్ సపోర్ట్ మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. వెరీ సింపుల్. ఫస్ట్ టవల్ ఎడ్జెస్లో పట్టుకోండి. హోల్డ్ ఇట్ లైక్ దిస్. జెంట్లీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ అప్ కంప్లీట్లీ. పూర్తిగా చేతులు 2 స్ట్రెచ్ చేసేసేయండి. వన్స్ మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అనుకున్నప్పుడు మీ 2 చేతులు నెమ్మదిగా వెనక్కి తీసుకురండి. అండ్ మళ్ళీ నెమ్మదిగా వెనక నుంచి 2 చేతులు ముందుకు తీసుకురావాలి. ఓకే, ఇది ఒకవేళ మీకు కష్టంగా ఉంది, ఒకవేళ మీరు ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఈ హ్యాండ్ వెళ్ళట్లేదు, ఈ హ్యాండ్ వెనక్కి వెళ్ళట్లేదు. జనరల్గా కొంతమందికి ఏమవుతుందంటే ఒక షోల్డర్లో మొబిలిటీ ఉంటుంది, ఇంకో షోల్డర్లో మొబిలిటీ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో హాఫ్ వెళ్ళిన తర్వాత ఈ హ్యాండ్ ఇలా వెళ్ళిపోతుంది, ఈ ఎల్బో అనేది బెండ్ చేసేస్తారు ఇలాగా. రైట్, ఇది కరెక్ట్ కాదు. ఎల్బోస్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడానికి ఎల్బోస్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలి. ఇఫ్ యూ కెన్ సీ మై ఎల్బోస్ ఆర్ కంప్లీట్లీ స్ట్రైట్ త్రూ అవుట్ ద రేంజ్ ఆఫ్ మోషన్. రైట్, ఐఎమ్ నాట్ డూయింగ్ లైక్ దిస్. ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ దిస్ దెర్ ఇస్ నో యూజ్. మీకు చేతుల దగ్గర పెయిన్ వస్తుంది తప్ప ఈ బ్యాక్ అనేది ఎంగేజ్ కాదు. ఓకే, లెట్స్ డూ ఇట్ వన్ మోర్ టైమ్. హోల్డ్ యువర్ టవల్. Gently bring your towel back all the way down and again bring it all the way forward, all the way down, all the way forward, back, forward. వన్స్ ఇది కాస్త ఈజీగా ఉంది అనిపించినప్పుడు టవల్ని ఇంకాస్త దగ్గరగా పట్టుకోవచ్చు. రైట్, ఒక 1 ఇంచ్ లోపలికి పట్టుకోవచ్చు బోత్ సైడ్స్. అండ్ దెన్ యూ డూ ఇట్ అగైన్. మీ షోల్డర్ జాయింట్స్లో చిన్న టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటుందండి, దాని గురించి వరీ కావద్దు. మరీ పెయిన్ఫుల్గా ఉంది అనుకుంటే బలవంతంగా చేయొద్దు, దూరంగానే పట్టుకొని చేయండి. దగ్గరగా పట్టుకొని చేసినప్పుడు టక్ టక్ అని చిన్న సౌండ్ వస్తుంది, పెయిన్ లేకుండా వస్తుంది అంటే మీరు వరీ కావాల్సిన పనే లేదనమాట. ఇట్స్ జస్ట్ ఎయిర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ జాయింట్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. నౌ వీ విల్ డూ అవర్ సెకండ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ కోసం ఒక చిన్న పిల్లో లాంటిది మీకు అవసరం ఉంటుందండి. పిల్లో మీ దగ్గర లేకపోతే యోగా బ్లాక్ కానీ లేదా ఒక థిక్ బుక్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని పర్పస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఒక టేబుల్ పోజ్లోకి వచ్చేసేయండి. ఇలా టేబుల్ పోజ్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు మీ 2 లెగ్స్ మధ్యలో ఈ పిల్లోని పెట్టుకోండి లైక్ దిస్. ఓకే, ఈ పిల్లోని కొంచెం హార్డ్గా కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ పట్టుకోండి మీ 2 లెగ్స్తో. లెగ్స్ పొజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉండాలన్నమాట. లెగ్స్ పొజిషన్ అనేది మారకూడదు. దిస్ ఈజ్ యువర్ పోస్చర్ బిగినింగ్ పొజిషన్. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ కింద నుంచి బయటికి తీసుకురండి. యాజ్ ఇఫ్ ఒక సూదిలోంచి దారం బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తుందో అలానే. ఓకే, మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ పామ్ అండ్ లెఫ్ట్ నీకి మధ్యలోంచి తీసుకురండి. లెగ్ పొజిషన్ అలానే ఉండాలి. మీ కుడి మోకాలు పక్కకి జరిగిపోతుంది, దాన్ని జరగనివ్వకండి. ఓకే, వన్స్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ దిస్ పొజిషన్ ఇక్కడ నుంచి నెమ్మదిగా వెనక్కి తీసుకురండి. మీ రైట్ హ్యాండ్ని తలకి వెనకాతల పెట్టండి, రైట్ పామ్, అండ్ నెమ్మదిగా మీ రైట్ ఎల్బోని పైకి తీసుకువెళ్ళండి. కంప్లీట్గా మీ చెస్ట్ ఓపెన్ అవుతుంది, మీ బ్యాక్ ఓపెన్ అవుతుంది. స్టే హియర్ అండ్ జెంట్లీ అగైన్ కమ్ డౌన్ all the way and gently again come up
అండ్ రిలాక్స్. టోటల్ ఈ రేంజ్ ఆఫ్ మోషన్ని టోటల్ మీరు 15 టైమ్స్ చేయొచ్చు ఇఫ్ యూ కెన్. ఇఫ్ నాట్ స్టార్ట్ విత్ 5 నుంచి స్టార్ట్ చేయండి, 10కి స్లోగా వెళ్ళండి, తర్వాత 15కి వెళ్ళండి. మీ చెస్ట్ ఓపెన్ అయ్యే కొద్దీ మీరు ఇంకా ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే మోకాళ్ళు కింద ఒక పిల్లోని వేసుకొని అప్పుడు కూడా చేసుకోవచ్చు, ఆర్ మీరు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బెడ్ కొంచెం హార్డ్గా ఉండేటట్టు చూసుకోండి. దిస్ ఈస్ ద సెకండ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ని బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ మీరు రిపీట్ చేయాలన్నమాట. 15 కౌంట్స్ అండ్ 15 కౌంట్స్. థర్డ్ ఎక్సర్సైజ్ కోసం ఇలా బోర్లా పడుకోండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ చెస్ట్ని చిన్ని మాత్రమే కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. రిమైనింగ్ బాడీ అంతా నేల మీద ఉండాలి, మీ పాదాలు కూడా కంప్లీట్గా వెనక్కి ఉండాలి. ఇక్కడ నుంచి మీ 2 చేతులు తలకి వెనకాతలు ఇలా పెట్టుకోండి. నెమ్మదిగా మీ 2 హ్యాండ్స్ ముందుకు తీసుకువెళ్ళండి. ఒక స్విమ్ చేస్తున్నట్టు 2 చేతుల్ని వెనక్కి తీసుకురండి అండ్ 2 చేతులు మీ నడుము మీద పెట్టుకోండి లైక్ దిస్. మళ్ళీ నెమ్మదిగా మీ 2 హ్యాండ్స్ ముందుకి అండ్ 2 అరచేతులు తలపైన. మీరు నోటీస్ చేశారో లేదో, మనం సర్కిల్ చేస్తున్నప్పుడు మన 2 అరచేతులు కింద నుంచి పైకి తిరుగుతున్నాయి, రైట్? ఫస్ట్ తల మీద పెట్టేటప్పుడు అరచేతులు కిందకున్నాయి, ఇప్పుడు అరచేతులు పైకి వచ్చాయి. యాజ్ యూ కెన్ నోటీస్, యువర్ పామ్ ఈజ్ డౌన్వర్డ్స్, నౌ యువర్ పామ్ ఈజ్ అప్వర్డ్స్. లెట్స్ డూ దిస్ ఫర్ టోటల్ 5 counts. Take a 10-second break and then do it again for 5 counts. Repeat for 3 rounds if you can, otherwise do it for 2 rounds and that is also fine. That's it. We learned 3 exercises to improve our posture. ఈ 3 ఎక్సర్సైజెస్ అయితే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. పూర్ పోస్చర్ అనేది ఓన్లీ కాన్ఫిడెన్స్ కోసమో బ్యూటీ కోసమో మాత్రమే కాదండి, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో మీ పోస్చర్ మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీ మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ ఫ్లెక్సిబిలిటీ, మజిల్ మొబిలిటీ, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇంపాక్టెడ్, ఎస్పెషల్లీ ఇన్ ద నెక్ ఏరియా అండ్ యువర్ షోల్డర్ ఏరియా. సో మీ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి అలాంగ్ విత్ పోస్చర్ కరెక్షన్ యూ కెన్ డూ యోగా రెగ్యులర్లీ. సో ఒకవేళ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే మన హెల్తీ డే కమ్యూనిటీలో 14 days ఫ్రీ యోగా బ్యాచ్ ఎవ్రీ మండే స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అది క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. జస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, మీ వాట్సాప్ మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తే చాలు, వెంటనే మీకు వాట్సాప్లో మా దగ్గర నుంచి రిప్లై వస్తుంది అండ్ మీరు వచ్చే మండే నుండి మీ యోగా జర్నీని స్టార్ట్ చేసేయచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఎక్సర్సైజ్ అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.